నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు ముందుగా సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు 2026 ఆగస్టు 2 తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఘనంగా నిర్వహించే ఉత్సవాలు బోనాలు. ఈ పండుగను తొలుత పెద్ద పండుగ, ఊర పండుగ అనేవారు. కాలక్రమంలో బోనాలు, ఆషాఢ బోనాలు, లష్కర్ బోనాలు, మహంకాళి బోనాలు, ఉజ్జయి బోనాలంటూ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. బోనం అనేది భాషాపరంగా వికృతి శబ్దం, భోజనం ప్రకృతి శబ్దం. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా అన్నంలో పాలు, బెల్లం కలిపి దీపజ్యోతి సమక్షంలో నివేదించడమే బోనం. ఈ క్రమంలోని బోనాల చరిత్రతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. 2 నెలల ఉత్సవం. వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలా అనారోగ్యాలు దరిచేరకూడదని కోరుకుంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి భక్తిగా బోనం సమర్పిస్తారు. సూక్ష్మక్రిములను అరికట్టేందుకు కుండక వేపాకు అలంకరించి పసుపు రాస్తారు. తెలంగాణలో ఇది 2 మాసాల ఆషాఢం, శ్రావణ ఉత్సవం. ఆదివారం లేదా గురువారాల్లో ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ పండగ సమైక్యత భావానికి దర్పంగా నిలుస్తుంది. బోనాల పుట్టుపూర్వత్రాలు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1913లో ప్లేగ్ వ్యాధి బీభత్సం సృష్టించింది. ఆ పరిస్థితిని చూసి సైనిక దళంలో డోలీ మోసే శృతి అప్పయ్య చలించిపోయాడు. అతడు ఉజ్జయిని మహంకాళి దేవీ భక్తుడు. ప్లేగ్ వ్యాధి సమసిపోయి ప్రజలందరూ సురక్షితంగా ఉంటే ఉజ్జయిని నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి హైదరాబాద్లో ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడు. కొన్ని రోజులకు పరిస్థితులు చక్కబడగా అతడు ఉజ్జయిని నుంచి మహంకాళి అంశను ఆయింపజేసిన అమ్మవారి చెక్క విగ్రహాలు 2 తెచ్చి 1914 ఆషాఢ మాసంలో సికింద్రాబాద్లో ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహాలే మహంకాళి, మాణిక్యాల దేవి. మరుసటి ఏడాది ఆలయాన్ని నిర్మించారు. ఆషాఢంలో ప్రతిష్ఠించారు కనుక ప్రతి సంవత్సరం ఆ మాసంలోనే ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అయింది. 1964లో చెక్క విగ్రహాల స్థానంలో రాతి విగ్రహాలు నెలకొల్పారు. బోనాల పండుగ ఎక్కడెక్కడ జరుపుతారు? బోనాలను తెలంగాణతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా జంట నగరాల్లో ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ ఆషాఢ మాస తొలి ఆదివారం నాడు గోల్కొండ జగదాంబిక ఆలయంలో పండుగ ఆరంభమవుతుంది. 2వ ఆదివారం బల్గంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో. 3వ ఆదివారం లాల్ దర్వాజా మాతేశ్వరి, హరిబౌలిలోని అక్కన్న, మాదన్న, మహంకాళి ఆలయాల్లో జరుగుతుంది. అలాగే నగరంలోని ఉప్పగూడ, మిరాలం నుండి చిలకలగూడ, సుల్తాన్ షాహీ, జగదాంబ, శాలిపండ, అలిజా కోట్ల, గౌరీపుల ఎల్లమ్మ. అలాగే నగరంలోని ఉప్పగూడ, మిరాలం మండి, చిలకలగూడ, సుల్తాన్ షాహీ, జగదాంబ, శాలిపండ, అలిజా కోట్ల, గౌరీపుర ఎల్లమ్మ, చందూలాల్ బేల, ముత్యాలమ్మ, దర్బార్ మైసమ్మ తదితర 18 ఆలయాల్లో ఉన్న దేవతా స్వరూపాలను కాళీమాతకి అక్క చెల్లెలుగా భావించి బోనం సమర్పిస్తారు. హైదరాబాద్ నల్లిదిక్కుల ఉన్న గ్రామ దేవతల ఆలయాల్లో ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. న్యూ బోయగూడలోని దండుమారెమ్మ ఆలయం కాళీమాత పుట్టిన స్థలంగా భావిస్తారు. బోనాల పండుగలో ముఖ్యమైన ఆచారాలు. ఉజ్జయిని మహంకాళి బోనాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు అమ్మకు నివేదన, 2వ రోజు రంగం, 3వ రోజు ఘట నిమజ్జనంతో పూర్తవుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన బోనాల పండుగ, ఆగస్టు 3న రంగం కార్యక్రమం ఉంటుంది. బోనం తయారీ. కొత్త మట్టి కుండ చుట్టూ పసుపు రాసి సున్నం, కుంకుమ బొట్లు పెట్టి వేపాకుతో అలంకరణ చేస్తారు. కుండలో పాలు, బెల్లం కలిపి వండిన అన్నం అమ్మకు సమర్పించే ప్రసాదం. కుండపైన జ్యోతి వెలిగిస్తారు. వడి. బోనం కుప్పలను వడి అంటారు. అంటే భక్తులు తీసుకొచ్చిన బోనం ప్రసాదాన్ని ఒక దగ్గరకు కుప్పగా పోస్తారు. పలహారం బండి. నైవేద్యాలు ఉంచే స్థలాన్ని పలహారం బండి అంటారు. శాఖ. అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించే బెల్లం పాకాన్ని శాఖ పోయటం అంటారు. తొట్టె పెట్టడం. వెదురు బద్దలతో తయారైన ఊయల సమర్పణను తొట్టె పెట్టడం అంటారు. మాతంగి. రంగం చెప్పే స్త్రీని మాతంగి అంటారు. ఆమె అమ్మవారిని ఆవాహన చేసుకుని భవిష్యవాణి చెప్తుంది. పోతురాజు. అమ్మవారి సోదరుడు పోతురాజు. ఇతడి రాకతోనే బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఒళ్ళంతా పసుపు, నుదుట పెద్ద తిలకం, చేతిలో కొరడ, కాళ్ళకు గజ్జలతో ఉంటాడు. గావు పెట్టడం. పలహారం బండి దగ్గర మేకను బలి ఇస్తారు.
మేకపోతలను మండం నుంచి వేరు చేసేది పోతురాజే. శివసత్తులు, శివపార్వతుల శక్తి రూపాలే శివసత్తులు. ఆ విన్యాసాలు, నృత్య కార్యక్రమాలు భక్తి పారవస్యంతో నిండి ఉంటాయి. ఘటం, కుండలో బోనం, కుండపై దీపం, ఇదే ఘటం. ఈ ఘటాన్ని ఆలయ అర్చకుడు పండుగ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా తలపైన పెట్టుకొని అమ్మకు సమర్పిస్తాడు. దీనినే ఘట సమర్పణ అంటారు. సాగనంపటం, చివరి రోజు సాగే ఊరేగింపును సాగనంపటం అంటారు. భాగ్యనగరం హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అన్ని ఆలయాల ఘటాలు, ఊరేగింపులు నయాపూల్ ప్రాంతానికి చేరుకుంటాయి. అక్కడ ఘట నిమజ్జనం చేస్తారు. యాభై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను, లష్కర్ బోనాలను, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి